కమాన్ పార్ట్నర్, చాలా డల్ గా ఉన్నారు. ఆయన ఎక్కడికి? మార్నింగ్ వాక్ వస్తానని నా ప్రాణం తీస్తుంటే కూడా రమ్మన్నాను. నేను మీరేనండి, ఫాలో మీ. ఇవాళ శుక్రవారం, తలంటుకోవాలి, త్వరగా. అలాగే ఏమిటో తెగాయసం వచ్చేస్తుంది. పార్ట్నర్ ఏమిటండి? మన ఇద్దరం కలిసి ఉల్లిపాయ వ్యాపారం చేస్తున్నావా? నా పేరు సూర్యం అండి. అలాగే సూర్యం పార్ట్నర్. చెప్పండి. ఎలా ఉంది బా? కాసేపటి స్లో తప్పి పడిపోతున్నాను, ఆపేద్దామా? వాట్ నాన్సెన్స్, ఇంకా ఒక మైల్ అయినా నడవలేదు. మైలా? ఇంకో అరపార్లం కడితే నన్ను ఈడ్చుకెళ్ళాలండి మీరు. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అప్పుడు కూడా వదిలిపెట్టరా? పార్ట్నర్, మీకు పద్యాలేనా లేక పాటలు కూడా వచ్చా? అన్నీ వచ్చండి. ఏది, ఒక పాట పాడండి. ఇప్పటికే నా ఆరో ప్రాణం ఉండాలా ఊడాలని ఊగిసలాడుతోంది. ప్లీజ్ పాడండి. ఏడు కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఎంత పరిగెత్తినా. ఆపండి. ఏమండి? ఇదా పాట? ఇదేనండి పాట, ఘంటసాల గారు పాడారు. కర్మ, పరువంలో నాడపిల్ల పక్కనుంటే ఇలాంటి పాట పాడేది. ప్రస్తుతం ఈ పాట తప్ప ఇంకేం గుర్తు రావట్లేదండి. గుర్తు రాకపోయినా పర్వాలేదు, ముందు పరిగెత్తండి. వెల్ పార్ట్నర్, రేపొద్దున వాకింగ్ డ్రెస్ కుట్టించుకోవడం మానకండి. అలాగే. ఏమండి, వెళ్లే ముందు పొడుపు కథ. అదొకట చెప్పండి. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు. ఏమిటో చెప్పుకొని చూద్దాం. ఇది పొడుపు కథ కాదు, మీ అక్కా చెల్లెళ్ళ కథ. తిందాం కాజా. అక్కా చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు అంటే ఇవి. కళ్ళ? ఇంత చిన్న విషయం బుర్ర దాటలేదంటే దీన్ని వెంటనే ఇన్సూర్ చేసి ఫారెన్ పంపించాలండి. కరెక్ట్ కరెక్ట్. అక్క కాఫీ. ఆగానండి, చెప్పండి. ఈ ఫోటో ఎవరిదో చెప్పండి. నాది గాని మా నాన్నది గాని డెఫినెట్ గా కాదండి. జోకులు వేయకండి, మీ ఫోటో మ్యాగజైన్ లో లాగేస్తారు. మా ఇప్పటిదాకా మీ చెల్లెలు నా చేత తీర్థయాత్రలు చేయించింది, నా కాళ్ళు గ్రైండర్ లో పెట్టినట్టున్నాయి. కాస్త తప్పుకుంటారా? పైకెళ్తాను. ఇలాంటి కథలని నా దగ్గర చెప్పకండి. పోనీ నేనే క్లూ ఇస్తాను. దీనత్తమ్మనా పూనందిల్లానా? పుల్లానా అమ్మత్ అనుకుంటానండి. అలాంటి కుదరదు, కరెక్ట్ గా చెప్పాలి. అబ్బా పొద్దున్న ఏమిటండి సుప్రభాతం? చక్కగా మీ చెల్లయ్య గారి లాగా తలంటుకుని తులసి కోట దగ్గర కూర్చోకూడదు? మిమ్మల్ని ఏం సలహా అడగలేదు. సారీ, పొరపాటు అయిపోయింది. ఒక చిన్న విషయం అండి. ఏంటండి? కమల్ హాసన్ నటించిన మొదటి పిక్చర్ ఏంటండి? కనకతార. కనకతారా? ఆ పేరే నాకు తెలియదే. నాకు తెలిసింది అంతులేని కథ. ఆ పిక్చర్ ఇప్పుడు రిలీజ్ అయిందండి? 1925. బహుశా కమల్ హాసన్ తండ్రి కూడా అప్పుడు పుట్టుండడు.